మీరు మళ్ళీ నేను కాసేపు మాట్లాడాను ప్రియాంక గురించి, నేనే కొంచెం డైవర్ట్ తీసుకొని నేనే మాట్లాడాను, బట్ 2 నిమిషాల పాటు మాట్లాడాను. మీరెందుకు ఇంకా అసలు మనం మాట్లాడాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి కాకుండా మొత్తం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటారు, డైవర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి డిబేట్లో ఇదే జరుగుతుంది మధుసూదన్ గారు. మీరని కాదు, మీ వైసీపీ ప్యానలిస్టులు అందరూ కూడా ఇలాగే చేస్తారు. రైట్ కృష్ణవేణి గారు, టైం లేదు ఇంకా మనం మాట్లాడలేము దాని గురించి. రైట్ కృష్ణవేణి గారు. మేడం, గతంలో కూడా చూసామండి, జగన్మోహన్ రెడ్డి గారు దిశ కేసు విషయంలో అమ్మాయి చనిపోయినప్పుడు కూడా బైక్ కి టోల్ గేట్ కట్టడానికి వెళ్తూ ఉంటే పాపం అమ్మాయి ఇలాగా మానభంగానికి గురై చనిపోయిందనేసి ఆ రోజు మాట్లాడుతున్నాం. డాక్టర్ ప్రియాంక గారు చనిపోయినటువంటి విషయంలో కూడా బైక్ యాక్సిడెంట్ అని మాట్లాడారు. చనిపోయినప్పుడు కూడా ఆ కేసు ఎలా స్టడీ చేస్తారు, దాని మీద ఏం మాట్లాడతారు అన్న దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఈయన గత 5 సంవత్సరాలు మనం పరిపాలించేశాడా సీఎం గాని మనమే ప్రశ్నించుకుంటుండేటువంటి పరిస్థితి. ఒక విషయం మీద మాట్లాడాలి, స్టడీ చేయాలంటే సోదరులు మధుసూదన్ రెడ్డి గారు కూడా అనేక డిబేట్లలో మేము పాల్గొంటాం. ఆయన కూడా చాలా స్టడీ చేసి మాట్లాడతారు టాపిక్. ఒకే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు బట్టలు తీస్తా అన్నాడు. ఐపీఎస్ అధికారుల మీద రెస్పెక్ట్ ఉన్నాడు, పోలీసు అధికారుల మీద రెస్పెక్ట్ ఉన్నాడు అయితే ఆ మాట మాట్లాడతాడా? ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి ఆయన, మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నిజంగా ఇంత ఐపీఎస్ అధికారుల హోదాతనం గురించి మధుసూదన్ గారు చెప్పారు. పోలీసులు బట్టలు ఓడిస్తానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఆ మాట పోలీసు అధికారిని జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చా? ఇదేనండి ఇవాళ సీఎం గారిని చూస్తే, ఇవాళ సీఎం గారిని ఒక విషయంలో ప్రశంసించారని జగన్మోహన్ రెడ్డి గారి కానీ వాళ్ళ బ్యాచ్ కానీ కడుపు పండిపోతూ ఉంది. అంటే ఏంటది మధుసూదన్ గారు వినిపించండి, పోనీ మీరే వినిపించండి, అది మీరే చూడండి, మీరే చూసి మాకు చెప్పండి. మేడం, ఇప్పుడు స్పీకర్ సిఐఎల్ని ఎస్ఐల్ని తిట్టే విధానాన్ని స్పీకర్ చింతకాయ పాత్రుడు దాన్ని బట్టలు మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా, వాళ్ళు మాట్లాడారని కాదు, మీరు మాట్లాడారు దాని గురించి. పోలీసుల గురించి ఏ విధంగా మాట్లాడో ప్రజలందరికీ తెలుసు. రైట్ 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 అండి, ఇంకా ముగిద్దాం. ఎన్నికల గురించి మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారు మధుసూదన్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో పోలీస్ సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అదే మాట్లాడుతున్నాం మనం కూడా. మీరు అదే పోలీసుల గురించి మాజీ సీఎం ఏం మాట్లాడారనే విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది? ఇక్కడ మనం మాట్లాడేది పోలీసుల గురించే కదా. మీరు మాట్లాడేది ఏంటి సార్? వాళ్ళిద్దరు మాట్లాడితే ఓకే సార్, మీరు మాట్లాడటం ఏంటి సార్? ఒక్కరితో పుచ్చుకుని తెలుగుదేశం పార్టీకి ఎవరు ఒక్కరితో పుచ్చుకోలేదు, కరెక్ట్ గానే మాట్లాడతారు మధుసూదన్ గారు. ప్రతిసారి టాపిక్ ఒకటైతే టాపిక్ ని డైవర్ట్ చేస్తూనే ఉంటారు వైసీపీ ప్రతిసారి. రైట్ రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసి రైట్ అండి. ఈ రోజు డిబేట్ ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కాలేదు. కార్తిక్ గారు మీరు అదే చెప్పారు, శిరీష గారు మాట్లాడారు, అండ్ కృష్ణ గారు మాట్లాడారు. ఏం జరిగింది డిబేట్ లో? అసలు మనం ఈ రోజు ఏం టాపిక్ తీసుకున్నాము, ఏం మాట్లాడుతున్నాము? నేను ఇప్పుడే చెప్పేది అదండి. లోకల్ బాడీ ఎన్నికలు మన టాపిక్, పోలీసులు శాంతి బాధితులు మన టాపిక్. పోలీసులు శాంతి బాధితులు డైవర్ట్ అవుతుందని అనుకున్నాము కార్తిక్ గారు మనం కూడా.